కోవిడ్ సమయంలో 2-3 వారాలు క్వారంటైన్లో ఉండమంటేనే మనలో చాలామంది అల్లాడిపోయారు. అట్లాంటిది ఒక మహిళ తన జీవితంలో 26 సంవత్సరాలు క్వారంటైన్లో గడిపిందంటే మీరు నమ్మగలరా? ఆమె ఎవరు? అలా ఎందుకు క్వారంటైన్లో గడపాల్సి వచ్చిందో తెలుసుకోవాలనే కుతూహలం మీకుంటే కనుక పదండి చూద్దాం. మీ అరుణ్, కుతూహలశాల నుంచి. ఇది కాదు మాస్టరు, ప్రతోడికి సినిమా నాలెడ్జ్ బాగా ఎక్కువైపోయింది. మన కథలో హీరోయిన్ నరసింహ సినిమాలో ఉన్న నీలాంబరి కాదు. మేరీ మల్లోన్ అనే మహిళ 1869వ సంవత్సరంలో ఐర్లాండ్లో పుట్టి 1884వ సంవత్సరంలో బతుకు తెరువు కోసం అమెరికాకి వలస వెళ్ళింది. అలా వెళ్ళిన ఆమె తన అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటూ రకరకాల ఇళ్లలో వివిధ ఇళ్లలో పని మనిషి కింద పనిచేసింది. అలా 16 ఏళ్ల పాటు పనిచేసి కొంత అనుభవం సంపాదించుకున్న తర్వాత ధనవంతుల ఇళ్లలో వంట చేయటం మొదలుపెట్టింది. అలా 1900వ సంవత్సరం నుంచి ఇళ్లలో వంట చేస్తూ 1906వ సంవత్సరం వచ్చేసరికి చార్లెస్ వారెన్ అనే బ్యాంకర్ దగ్గర వంట మనిషి కింద జాయిన్ అయింది మన మేరీ. మేరీ జాయిన్ అయిన నెల రోజులకే ఆ ఇంట్లో ఉన్న 11 మందిలో 6గురికి టైఫాయిడ్ సోకింది. అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ ఏరియాలో అప్పటిదాకా టైఫాయిడ్ ఊసే లేదు. దీంతో ఆ వ్యాధి ఎలా వచ్చిందని కనుక్కోటానికి అక్కడున్న రియల్ ఎస్టేట్ వాళ్ళు సూపర్ అయిన ఇన్వెస్టిగేటర్ని పెట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ టైఫాయిడ్ వ్యాధి ఉందని తెలిస్తే కనుక అక్కడ ఇల్లు ఎవరు అద్దెకి తీసుకుంటానికి రారు. అందుకని వాళ్ళు ఒక ఇన్వెస్టిగేటర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యాధి ఎలా సోకిందా అని వాళ్ళ ఇంట్లో ఉన్న కమోడ్లు, వాష్ బేసిన్లు, డ్రైనేజీలు అన్నిట్లో టెస్ట్ చేయిస్తే టైఫాయిడ్ బ్యాక్టీరియా జాడే లేదు. దానికి తోడు టైఫాయిడ్ వ్యాధి మురికి ప్రదేశాల్లోనూ మురికి వాడల్లోనూ వచ్చేది, కానీ వీళ్ళుంటున్న ఏరియా ఏమో చాలా పరిశుభ్రంగా, దానికి తోడు ధనవంతులు ఉండే ఏరియా. కొంత పరిశోధన చేసిన తర్వాత సూపర్ కనిపెట్టింది ఏంటంటే ఒక 40 ఏళ్ల వంట మనిషి మూలంగా టైఫాయిడ్ వ్యాధి వస్తుందని. కానీ మేరీ అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పైగా తను వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా కొత్త ప్రదేశం సంగతి పాత ప్రదేశంలో తనతో పాటు పనిచేసిన వాళ్ళకి చెప్పేది కాదు. దాంతో సూపర్ మేరీని పట్టుకోలేకపోయాడు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత దగ్గరలో ఉన్న పార్క్ ఎవెన్యూ అనే ఏరియాలో టైఫాయిడ్ వ్యాధి వచ్చిందని చెప్తే సూపర్ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మేరీని చూడగానే మనోడికి మ్యాటర్ అర్థమైపోయింది. సో తన ఇన్వెస్టిగేటర్నని తను చేసిన రీసెర్చ్ అంతా చెప్పి మేరీని తన బ్లడ్ శాంపిల్ కానీ యూరిన్ శాంపిల్ కానీ ఇవ్వమని అడిగాడు టైఫాయిడ్ టెస్ట్ చేపించడానికి. మేరీ దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక్కసారి తనకు టైఫాయిడ్ వస్తే కనుక ఎవరు ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకోరు. టైఫాయిడ్కి అప్పటికి ఇంకా ముందు కనిపెట్టలేదు కాబట్టి. మేరీ ఒప్పుకోకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో సూపర్ మేరీ పనిచేసిన గత 5 సంవత్సరాల్లో ఏ ఇళ్లలో ఎంతమందికి టైఫాయిడ్ వచ్చిందనేది రీసెర్చ్ చేస్తే 8 కుటుంబాల్లో 7 కుటుంబాలకి టైఫాయిడ్ సోకిందని తేలింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేరీ వెళ్ళిన చోటల్లా టైఫాయిడ్ వస్తుంది, కానీ మేరీకి మాత్రం వ్యాధి లక్షణాలు ఉండవు. అంటే తను అసిమ్ప్టమాటిక్ క్యారియర్. తనకి జబ్బు లక్షణాలు లేకుండానే వేరొకరికి జబ్బు అంటించగలదు. అట్లాంటి వాళ్ళు ఉంటారని వైద్యులకు కూడా ఎవరికీ తెలియదు. సూపర్ తను చేసిన రీసెర్చ్ అంతటిని మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేసిన తర్వాత మేరీ టైఫాయిడ్ మేరీ కింద బాగా ఫేమస్ అయింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు పట్టుకొని తన దగ్గర ఉన్న బ్లడ్ శాంపిల్, యూరిన్ శాంపిల్ తీసి టెస్ట్ చేపిస్తే తనకి టైఫాయిడ్ వ్యాధి ఉందని తేలింది. అప్పటి చట్టాల ప్రకారం న్యూయార్క్ మెడికల్ కమిషనర్ ఆవిడ్ని క్వారంటైన్లో పెట్టారు. అలా మొదలైంది ఆమె మొదటి క్వారంటైన్. 2 సంవత్సరాల 11 నెలల క్వారంటైన్లో గడిపిన తర్వాత కొత్తగా వచ్చిన మెడికల్ కమిషనర్ ఇలాంటి ఆరోగ్యవంతుల్ని క్వారంటైన్లో పెట్టడం తప్పు అని భావించి తనకి టెస్ట్ చేసి ఇంకెప్పుడు వంట మనిషి కింద పనిచేయనని అఫిడవిట్ రాయించుకొని రిలీజ్ చేశారు. మేరీ బయటికి వచ్చి లాండ్రీలో పనిచేయడం మొదలుపెట్టింది. కానీ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ మూలంగా మళ్ళీ వంట మనిషి కింద జాయిన్ అయింది. తను అప్పటికే టైఫాయిడ్ మేరీగా ఫేమస్ అవడంతో ఎవరు ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకోలే. దాంతో పేర్లు మార్చుకుంటూ వంట పని చేయటం, అక్కడ టైఫాయిడ్ అంటించడం, ఆ వ్యాధి బయటపడిందని తెలియగానే కొత్త ప్లేస్కి వెళ్ళిపోయి మళ్ళీ వంట పని చేయటం, అలా 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. చివరగా 1915వ సంవత్సరంలో ఒక హాస్పిటల్లో వేరే పేరుతో వంట మనిషిగా జాయిన్ అయింది. అక్కడ దాదాపు 25 మందికి టైఫాయిడ్ వచ్చింది. 2 చనిపోయారు కూడా. ఆల్రెడీ ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్లో సూపర్ ఫేమస్ అవడంతో ఆ హాస్పిటల్ వాళ్ళు సూపర్కి కబురు పెట్టారు. సూపర్ రాగానే ఆయనకి క్లారిటీ వచ్చేసింది అక్కడ మేరీ పనిచేసింది అని. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు మేరీని మళ్ళీ క్వారంటైన్లో పెట్టారు. అలా మొదలైంది తన రెండో క్వారంటైన్.
అప్పటి నుంచి అంటే 1915వ సంవత్సరం నుంచి తను చనిపోయేదాకా 1938 వరకు 23 సంవత్సరాలు మేరీ క్వారంటైన్లో గడిపింది. ఇది తన జీవిత కాలంలో 26 సంవత్సరాలు క్వారంటైన్లో గడిపిన టైఫాయిడ్ మేరీ కథ. మరి కోవిడ్ కాలంలో అసిమ్ప్టమాటిక్గా ఉంటూ పక్కన వాళ్ళందరికీ కరోనా అంటించిన కోవిడ్ క్యాండిడేట్ల గురించి మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.